ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలమైపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీకు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండలు లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు, సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే.
మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. మేమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయం